ప్రభు నామమునకు స్తోత్రములు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకందరికీ ప్రభు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మనం చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవా, కనికరము గల దేవా, దయా దాక్షిణ్య పూర్ణుడా, మిమ్మల్ని స్తుతించి మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాం. జగత్తు పునాది వేయబడక మునిపే ప్రభు అయిన క్రీస్తు యేసునందు మీ దయాపూర్వక సంకల్పం చొప్పున మీరు మాకు ఉచితంగా ఇచ్చిన గొప్ప రక్షణకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. నాటి నుండి నేటి వరకు ఆత్మీయంగా మమ్మల్ని నడిపిస్తూ బలపరుస్తూ అనేక విధాలుగా మమ్మలను దర్శిస్తూ మా ఆత్మీయ జీవితాలను మీరు సంరక్షిస్తూ మాకు చేస్తున్న ప్రతి సహాయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తూ ఉన్నాను. నాయన, నేటి దినాల్లో మీరు మాకు ఇస్తున్న ఆశ్చర్యకరమైన కాపుదలకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున మీ సన్నిధిని మేము కలిగి మీ వాక్యమును మేము ధ్యానించబోతూ ఉండగా మీ ఆత్మ సహాయం మాకు అనుగ్రహించండి. మీ ప్రజలకు మేలు, మీ నామమునకు మహిమ కలుగునట్లుగా మీరే సహాయం చేయమని మమ్మలను మేము మీకు సమర్పించుకుంటూ మీ మాటలు వినుటకై నీ ప్రజల హృదయాలను సిద్ధపరచుమని ఈ కార్యక్రమం అంతా మీకు మహిమకరంగా దీవెనకరంగా జరిగించుదురని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమును బట్టి ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో మనం ఒక పాట విందాము. ఆ తర్వాత కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మీరు ఎవరు కూడా కొద్దిసేపు విని ఇక ఫోన్ ఆపటం కానీ లేక మధ్యలో ఆపటం కానీ అలా చేయవద్దు. ఆరంభం నుంచి ముగింపు వరకు మీరు ఈ కార్యక్రమంలో పాలిభాగస్తులై దేవుని మాటలు విని ఆత్మీయంగా మేలు పొందాలని ప్రేమతో ప్రభు పేరట మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. మనం ఇప్పుడు ఒక పాట విందాం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని, మీరు లోకానికి వెలుగై ఉన్నారని, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని, మీరు లోకానికి వెలుగై ఉన్నారని ప్రభు యేసు పలికిన మాట కావాలి మన జీవిత బాట. ప్రభు యేసు పలికిన మాట కావాలి మన జీవిత బాట. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని, మీరు లోకానికి వెలుగై ఉన్నారని. నిస్సారమైన బ్రతుకిక మనకొద్దు, నిర్జీవ సాక్ష్యానికైక నేటితో రద్దు. నిస్సారమైన బ్రతుకిక మనకొద్దు,
నిర్జీవ సాక్ష్యానికి ఇక నేటితో రద్దు. నిరతము ప్రియ యేసు నడిపింపు తోడా, నిరతము ప్రియ యేసు నడిపింపు తోడా. నిజ క్రైస్తవ విలువలతో జీవించదం. మీరు లోకానికి ఉప్పై ఉన్నారని, మీరు లోకానికి వెలుగై ఉన్నారని, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని, మీరు లోకానికి వెలుగై ఉన్నారని. ప్రభు యేసు పలికిన మాట కావాలి మన జీవిత బాట. ప్రభు యేసు పలికిన మాట కావాలి మన జీవిత బాట. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు వారి శుభప్రదమైన నామములో మీకందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమగల దేవుడు మరొకసారి తన యొక్క వాక్యపు వెలుగులో మన జీవితాలను పరీక్షించుకోవటానికి, మన ఆత్మీయ స్థితిగతులను మనము బేరీజు వేసుకొని ప్రభు యొక్క సన్నిధిలో సరి చేసుకుంటానికి ప్రభు మనకి ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యుల నుండి ఒక వచ్చిన భాగాన్ని మనం చదువుకొని మనం ధ్యానం చేసుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుతున్నాను. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతని ప్రవేశపెట్టెదను. క్రీస్తునందు ప్రియులారా, మనసు పెట్టి దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యము అనగా దేవుని మాట. దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం శ్రద్ధగా వినాలి, నా కొరకే అన్నట్లుగా వినాలి. దేవుని వాక్యం యొక్క ముగింపులో మన వైపు మనం చూసుకొని మన జీవితాన్ని సరిచేసుకొనుట, మన బలహీనతలను సరిచేసుకొనుట మనకెంతో ఆశీర్వాదకరం, క్షేమకరం. క్రైస్తవ జీవితంలో సాక్ష్యము లేక సాక్ష్య జీవితము అనేది ఎంతో ప్రాముఖ్యమైంది. ఈ లోకంలో మనకు దక్కే ఘనతలు, గౌరవాలు, సన్మానాలు, కీర్తి, ప్రసిద్ధి కన్నా ఎంతో ముఖ్యమైనది, శ్రేష్టమైనది మన యొక్క సాక్ష్య జీవితం. ఈ లోకంలో మనకున్న పేరు, ప్రఖ్యాతులు, గౌరవము, ఘనత, గొప్ప గొప్ప విషయాల వలన దేవునికి మహిమ కలగకపోవచ్చు. కానీ మన సాక్ష్య జీవితము ద్వారా దేవునికి తప్పకుండా మహిమ కలుగుతుంది. మన సాక్ష్య జీవితం యోగ్యమైనదై ఉన్నప్పుడు, మన సాక్ష్య జీవితం అనేకులకు మేలుకరంగా ఉన్నప్పుడు తప్పకుండా దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి మనము తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, సాక్ష్య జీవితము, సాక్ష్యము అనేది ఎంతో ముఖ్యమైనది. ఆ సాక్ష్యము కూడా దేవుడు మన గురించి ఇచ్చే సాక్ష్యము ఎంతో ప్రాముఖ్యమైనది. ప్రియులారా, మన గురించి మనుష్యులు సాక్ష్యం ఇవ్వచ్చు. అలాగే
మన గురించి మనం సాక్ష్యం చెప్పుకోవచ్చు. కానీ ఈ రెండిటికన్నా ఖచ్చితమైనది, వాస్తవమైనది దేవుడు మన గురించి ఇచ్చే సాక్ష్యం. మనము దాని విషయమై ఆలోచన చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు అన్నారు కదా, ప్రభువు మెచ్చుకున్నవాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు అని చెప్పారు. కాబట్టి మనలను మనం మెచ్చుకోవడం, అలాగే ప్రజలు మనల్ని మెచ్చుకోవడం అది యోగ్యమైన విషయమేమీ కాదు. ప్రజలు మనల్ని మెచ్చుకోవడంలో మనం సంతోషించకూడదు. మనలను మనం మెచ్చుకోవడంలో మనము తాపత్రయపడకూడదు. మనం ఆలోచించాల్సింది, దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు, దేవుడు నా గురించి ఎలాంటి సాక్ష్యము కలిగి ఉన్నాడు అనే విషయం మీదే మనం ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఈ దినం మనం చదువుకున్న దేవుని యొక్క వాక్యంలో కాలేబు అనే వ్యక్తి గురించి దేవుడిస్తున్నటువంటి సాక్ష్యాన్ని మనం చదువుకున్నాం. ఎంతో శ్రేష్టమైన సాక్ష్యము దేవుని నుండి కాలేబు కలిగి ఉన్నాడు. మరొకసారి మీ కొరకై నేను చదువుతున్నాను. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 24వ వచనం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతని ప్రవేశపెట్టెదను. ప్రియులారా, కాలేబు ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుండి విడిపించబడిన వారిలో ఉన్నాడు. అలాగే ఇశ్రాయేలుతో కలిసి, తోటి ఇశ్రాయేలుతో కలిసి ప్రయాణం చేస్తున్నవాడిగా ఉన్నాడు. ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి విడిపించబడిన కాలేబు తోటి ఇశ్రాయేలుతో కలిసి ప్రయాణం చేస్తున్నటువంటి కాలేబు అనేక సంవత్సరాలు గడిచిన తర్వాత తన కానాను యాత్రలో దేవుని నుండి తాను కలిగి ఉన్న సాక్ష్యం ఇది. అలాగైతే నీవు నేను కూడా దేవుని మహాకృప చేత, ఆయన దయ వలన పాపం యొక్క దాస్యము నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తధారలను బట్టి మనం విమోచించబడ్డాము, విడిపించబడ్డాము. లోకము నుండి, పాపము నుండి దేవుని కృప చేత మనము వేరు చేయబడ్డాము. దేవుని చేత ఎన్నుకోబడి, ఏర్పరచబడి పరలోకపు యాత్రలో మనం ఉన్నాం, ఆత్మీయ యాత్రలో మనం ఉన్నాం. రక్షించబడి సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. ఈ రోజున దేవుని దగ్గర నీకు ఎలాంటి సాక్ష్యం ఉంది? దేవుడు మన గురించి ఎలాంటి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు? ఆలోచన చేద్దాము. అది ఎంతో ప్రాముఖ్యమైనది, అది ఎంతో మన జీవితానికి అవసరమైనది. ఐగుప్తు దేశం యొక్క బానిసత్వం నుంచి విడిపించబడి కానాను యాత్రలో ఉన్నటువంటి కాలేబు గురించి దేవుడు ఇస్తున్న సాక్ష్యం మరొకసారి గమనిద్దాం. నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి. ప్రియులారా, దేవునిని వెంబడించుటలో కాలేబు మంచి మనస్సు కలిగిన వాడిగా ఉన్నాడు. ఏంటి మంచి మనస్సు అంటే? మనము ఇశ్రాయేలు యొక్క అరణ్య యాత్రను మనం గమనించినప్పుడు తన తోటి ఇశ్రాయేలీయులు అనేక మంది దేవుని మీద సనిగేవారిగా, దేవుని శోధించేవారిగా, దేవుణ్ణి విసిగించిన వారిగా ఉన్నారు. అది మనం గమనిస్తాం దేవుని వాక్యంలో. వారికి ఏదైనా ఆటంకం ఎదురైనప్పుడు వారు దేవుని ప్రశ్నించేవారిగా, వారు సనిగేవారిగా ఉన్నారు. వారికి ఏదైనా ఆపద కలిగినప్పుడు దేవుని మీద నిష్ఠూరం వేసిన వారిగా, దేవుని మీద కోపగించిన వారిగా ఉన్నారు. అనేక సందర్భాలలో, అనేక సమయాలలో మిగిలిన ఇశ్రాయేలీయులు
దేవునిని శోధించేవారిగా, దేవుని మీద సనిగేవారిగా, దేవునిని ప్రశ్నించేవారిగా ఉన్నారు. వారిని చూసి వారి సనుగులు విని దేవుడు ఎన్నోసార్లు బాధపడ్డాడు, దుఃఖపడ్డాడు. అయితే ఇదిగో కాలేబు సనిగిన వారిలో లేడు, ప్రశ్నించిన వారిలో లేడు, దేవునిని శోధించిన వారిలో కాలేబు లేడు. ఆయనకి రాలేదా ఇబ్బందులు? ఆయనకి కలగలేదా కష్టాలు? ఆయనకి కలగలేదా ఆకలి? ఆయనకి వేయలేదా దప్పిక? ఇశ్రాయేలు ఏ బాధలైతే పడ్డారో కాలేబు కూడా అవే బాధలు పడ్డాడు. వారికి ఎలాంటి ఆపదలు ఎదురైనాయో కాలేబు కూడా అలాంటి ఆపదలు ఎదురైనాయి. ఎందుకంటే వారిలోనే ఉన్నాడు. అయితే వారు ప్రశ్నించినట్టుగా కాలేబు ప్రశ్నించలేదు, వారు సనిగినట్టుగా కాలేబు సనగలేదు, వారు శోధించినట్లుగా కాలేబు దేవునిని శోధించలేదు. అలాగే దేవుని సేవకుడైన మోషేకు లోబడి నమ్మకముగా జీవించాడు. దేవుడు కాలేబును చూశాడు, కాలేబు మనసును చూశాడు. దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు, కాలేబు మంచి మనసు కలిగి నన్ను అనుసరించాడు అని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. సోదరుడా, సోదరి, దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. దేవుని మీద సలుగుతున్నావా? దేవునిని శోధిస్తున్నావా? దేవునిని ప్రశ్నిస్తున్నావా? నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి దేవుని మీద ఆయాసపడుతున్నావా? దేవునిని ప్రశ్నిస్తున్నావా? ఒకవేళ పైకి ప్రశ్నించకపోయినా మనసులోనైనా దేవుని పట్ల ఆయాసాన్ని కలిగి ఉన్నావా? అలాగైతే నువ్వు మంచి మనసుతో ప్రభువుని వెంబడించే వ్యక్తివి కాదు. నీవు దేవునికి మంచి శిష్యుడవు కాదు, మంచి శిష్యురాలవు కాదు. ఆలోచన చేయండి. అలాంటిది ఏదైనా ఉంటే ఈ దినం దేవుని ఎదుట హృదయాన్ని పరిచి సరిచేసుకోండి, దిద్దుకోండి. ఇక నుంచైనా ఒక మంచి శిష్యుడిగా, మంచి శిష్యురాలుగా జీవించడానికి దేవునితో ఒప్పందం చేసుకోండి. కాలేబు గురించి దేవుడు ఇస్తున్నాడు సాక్ష్యం. అతడు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించాడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. పూర్ణ మనసుతో దేవుని అనుసరించిన కాలేబు. ప్రియులారా, పూర్ణ మనసు అనగా ఏంటి? అనగా కాలేబు యొక్క హృదయ సింహాసనంపై దేవుడు మాత్రమే ఉన్నాడు. కాలేబు తన హృదయ సింహాసనంపై దేవుడిని మాత్రమే ఉంచాడు. పూర్ణ హృదయముతో, పూర్ణ మనసుతో అనే మాటకు అర్థం ఏంటంటే నీ హృదయ సింహాసనం మీద దేవుడు మాత్రమే ఉండుట. నీవు అన్ని సమయాలలో నీ హృదయ సింహాసనం మీద దేవునిని మాత్రమే ఉంచుట. అది పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో దేవుని వెంబడించడం అంటే. ప్రభువైన యేసుక్రీస్తు వారు నేర్పించిన బోధలో అత్యంత ప్రాముఖ్యమైనది, ఏ మనుషుడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేరు అని చెప్పాడు. ఇద్దరు యజమానులంట. ఎవరు ఇద్దరు యజమానులు? ఒక యజమానుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయితే, మరొక యజమానుడు ఎవరు? అయితే సిరి లేక సంపద లేక ధనమై ఉండవచ్చు, లేకపోతే ఈ లోకము యజమానుడు. అలాగైతే ప్రియులారా, మనము ప్రభువుని లోకమును కలిపి సేవించలేము. మనం ప్రభువుని సిరిని కలిసి ప్రేమించలేము. ఎవరైనా ఒక్కరికి మాత్రమే మనం దాసులుగా ఉండాలి. మరి మనం ఎవరికి దాసులుగా ఉందాము? ఎవరికి దాసులుగా ఉండాలి? ఎవరు మనల్ని ప్రేమించి లోకానికి వచ్చారో, ఎవరు మనల్ని ప్రేమించి మన పాప భారాన్ని భరించారో, ఎవరు మన నిమిత్తమై కలువరి శిలువపై వేలాడి చివరి బొట్టు వరకు రక్తాన్ని ధారపోశారో, ఎవరు మన కొరకు చనిపోయి తిరిగి లేచారో,
ఎవరు మన మీద జాలిపడి తన ఆశ్చర్యమైన ప్రేమ చేత మన యొద్దకు వచ్చి చెడిపోయి పడిపోయి పతనమైపోయి 6 అగ్నిగుండానికి పరుగులు పెడుతున్న మన మీద జాలిపడి రక్షించారో ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి మనము దాసులుగా ఉండాలి. ఆయనకు మాత్రమే మనము చెందిన వారిగా జీవించాలి. ఈ లోకమును గాని లోకములో ఉన్న వాటిని గాని మనం ఇక ప్రేమించకూడదు. మన హృదయ సింహాసనం మీద మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే రాజుగా ఉండాలి. ఆయనను మాత్రమే మనము సేవించే వారిగా ఉండాలి. యాకోబు భక్తుడు అన్నాడు కదా, దేవుని ఎదుట నిష్కలంకమైన భక్తి ఏది అని అంటే ఏమన్నాడు జ్ఞాపకం ఉందా? యహలోక మాలిన్యము తనకు అంటకుండా జాగ్రత్తగా తనను కాపాడుకొనుటయే అన్నాడు. మన చుట్టూ లోకముంది, మన చుట్టూ పాపముంది, సాతాను సంబంధమైనది లోకములో నిండిపోయి ఉంది. అయితే నీవు నేను దేవుని చేత ఏర్పరచబడిన వారమై, ఆయన కృప చేత రక్షించబడిన వారమై, లోకములో నుండి మనం ప్రత్యేకించబడిన వారిగా ఉన్నాం గనుక మన హృదయ సింహాసనం మీద ప్రభువు మాత్రమే ఉండి ఆయనని సేవించే వారిగా మనం ఉండాలి. మన చుట్టూ ఉన్నది ఏది కూడా మన లోపలికి ప్రవేశించకుండా మనం జాగ్రత్త పడాలి. ప్రియులారా, ఆ విధంగా పూర్ణ హృదయంతో దేవునిని మనం సేవించి ప్రేమించే వారిగా మనం ఉండాలి. అలాగ మనము ఉంటున్నాము అనే సాక్ష్యము దేవుని యొద్ద మనము కలిగి ఉండాలి. ఆలోచన చేయండి. ఈ ప్రతి మాట మీ వరకు తీసుకోండి. ఎవరికి వారే, ఎవరి మట్టుకు వారే. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మీ వరకు తీసుకొని పరిశీలన చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, తర్వాత ఇంకా కొంచెం మనం ఆలోచించేద్దాము. కాలేబు గురించి ఎలాంటి సాక్ష్యము ఉందో మనం దేవుని యొక్క వాక్యంలో గమనిద్దాం. చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనంలో ఇలా రాయబడి ఉంది. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి, మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అనెను. ఇక్కడ మనం గమనిస్తున్నాం, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి. ప్రియులారా, కనాను దేశంలోనికి ప్రవేశించబోయే ముందు మోషే ఆ దేశం యొక్క పరిస్థితులను చూడడానికై గోత్రమునకు ఒక్కొక్కరి చొప్పున 12 ఏర్పరిచి ఆ కానానును వేగు చూడటానికి పంపించాడు. ఆ 12 మంది కానాను దేశంలోకి ప్రవేశించి దాని చుట్టూ తిరిగి 40 దినములు దాన్ని పరిశీలించారు. అక్కడున్న పరిస్థితులను, ప్రాంతాలను, ప్రజలను గమనించారు. అలాగే అక్కడున్న కొన్ని పండ్లను తీసుకొని వచ్చారు. వారు తిరిగి వచ్చి ప్రజలకు చూపించారు. అయితే వారిలో అంటే వెళ్ళిన 12 మందిలో 10 మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చి ప్రజలను కలవరపరిచారు, ప్రజలను భయాందోళనకు గురి చేశారు. అదిగో ఆ ప్రాంతం గొప్ప ప్రాంతమే, పాలు తేళ్లు ప్రవహించే దేశమే, కానీ అక్కడున్న ప్రజలు ఉన్నత దేహులు, అనాకు వంశానికి చెందిన వారు అక్కడ ఉన్నారు. వారి దృష్టికి మేము మిడతల వలె కనపడ్డాము. వారు మనల్ని చంపేస్తారు, మన వల్ల కాదు, మనం వెళ్ళలేము అని ప్రజలకు నిరుత్సాహాన్ని కలిగించే మాటలు, ప్రజలను భయాందోళన గురి చేసే మాటలు వారు మాట్లాడి వారి గుండెను కరగజేశారు. 10 మంది వారి మాటలు విని ప్రజలు భయపడి గుండెలు కరిగిపోయి ఏడవటం మొదలుపెట్టారు, సనగటం మొదలుపెట్టారు. ప్రియులారా, అలాంటి సమయంలో కాలేబు జనులను నిమ్మలపరుస్తూ వారికి ధైర్యాన్ని కలిగించే మాటలు మాట్లాడుతున్నాడు. అయిలారా, మనము నిశ్చయముగా వెళ్ళుదాం, దాన్ని స్వాధీనపరుచుకుంటాం,
దాన్ని జయించడానికి మనకు శక్తి సరిపోతుంది అని వారికి ధైర్యాన్ని కలిగించే మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, ఒక విశ్వాసి యొక్క మాటలు ఎలా ఉండాలి, ఒక విశ్వాసి యొక్క సంభాషణ ఎలాగుండాలి? సమస్యలో ఉన్నవారికి, ఆపదలో ఉన్నవారికి, ఇబ్బందిలో ఉన్నవారికి ధైర్యాన్ని, నెమ్మదిని, సమాధానమును కలిగించేటట్లుగా విశ్వాసి యొక్క మాటలు ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట మనం చూస్తాం. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది. యెషయా గ్రంథము 50వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడి ఉందండి. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు శిష్యునికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు వినున్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమున నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలుగునట్లు. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము. ప్రియులారా, ఆలోచన చేయండి. మన మాటలు ఇతరులను కృంగజేసేవిగా ఉండకూడదు. మన మాటలు ఇతరులను మానసికంగా బాధ పెట్టేవిగా ఉండకూడదు. పౌలు గారు చెప్పారు కదండి, వినువారికి మేలు కలిగినట్లుగా ఉండాలి మన మాటలు. వారికి ఆత్మీయంగా ఉపయోగపడేటట్లుగా ఉండాలి మన మాటలు. అట్లాగే బాధలో ఉన్నవారికి, కష్టంలో ఉన్నవారికి, గుండె చెదరిన వారికి, సమస్యల్లో ఉన్నవారికి మన మాటలు ఆదరణకరంగా, సమాధానంనిచ్చేవిగా, నెమ్మది కలిగించేవిగా ఉండాలి. ఒకవేళ నీ గృహంలో ఏదైనా సమస్యను బట్టి మిగిలిన వారు తల్లడిల్లిపోయి బాధపడుతూ, ఇబ్బంది పడుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్న విశ్వాసమైన నీవు దేవుని వాక్యమును బట్టి వారిని ధైర్యపరిచే వ్యక్తిగా ఉండాలి. దేవుని మాటలను బట్టి వారికి నిరీక్షణను కలిగించే వ్యక్తిగా ఉండాలి. అట్లాగే నీ ఉద్యోగం చేసుకునే స్థలంలో, నీ వ్యాపారం చేసే స్థలంలో, నువ్వు పనికెళ్ళే స్థలంలో ఎవరైనా నీ పక్కవారు సమస్యలో ఉన్నట్టుగా, చెప్పుకోలేని బాధలో ఉన్నట్టుగా, వారు ఏదో ఇరుకులో పడ్డట్టుగా, అపాయంలో ఉన్నట్టుగా నీకు అర్థమైతే దేవుని బిడ్డవైన నీవు, ప్రభు మనస్సు ఎరిగిన నీవు ఆదరించే వ్యక్తివిగా, ఓదార్చే వ్యక్తివిగా, దేవుడు నీకు ఇచ్చిన మాటల చేత వారిని ఓరడించే వ్యక్తివిగా నీవు ఉండాలి. ప్రియులారా, అలాంటప్పుడు దేవుడు సంతోషిస్తాడు. ఇతరులకు మేలు కలుగుతుంది, దేవునికి సంతోషం కలుగుతుంది. కాలేబు తన మాటల చేత జనులను ధైర్యపరిచేవాడిగా, ఇరుక్కుపోయాము, ఆపదలో పడ్డాము అని ప్రజలు అనుకుంటున్న సమయంలో కాలేబు తన మాటల చేత వారికి నిరీక్షణ కలిగించేవాడిగా ఉంటూ ఉన్నాడు. ఆలోచించండి, నీ మాటలు ఎవరినైనా కృంగజేస్తున్నాయా? నీ మాటలు ఎవరినైనా బాధ పెడుతున్నాయా? నీ మాటలు ఎవరినైనా మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయా? నిద్ర పట్టకుండా చేస్తున్నాయా? సహోదరుడా, సహోదరి, ఆలోచన చేయి. మన నోట నుండి వచ్చి వ్యర్థమైన ప్రతి మాటకు దేవుని ఎదుట మనం లెక్క చెప్పవలసి ఉంది. అందుకే దావీదు భక్తుడు ఇలా ప్రార్థన చేశాడు, దేవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారములగునుగాక అని ప్రార్థన చేశాడు. నోటి మాటలు దేవుని దృష్టికి అంగీకారంగా ఉండాలి, మనుషులకు కూడా మేలు కలిగించేవిగా ఉండాలి. అలాగే కాలేబు గురించి మరొక విషయాన్ని మనం చదివి క్లుప్తంగా ధ్యానం చేసి ముగించుకుందాం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకిచ్చును, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. ఇక్కడ కాలేబు యొక్క
అచంచలమైన విశ్వాసం మనకు కనిపిస్తుంది. కాలేబు యొక్క పరిపూర్ణమైన విశ్వాసం మనకు కనిపిస్తుంది. యెహోవా మన యందు ఆనందించిన యెడల ఆ దేశంలో మనలను చేర్చి దానిని మనకిచ్చును. తప్పకుండా దేవుడు మనలను ఆ దేశంలో ప్రవేశపెడతాడు అని కాలేబు ప్రజలతో మాట్లాడుతున్నాడు. తన యొక్క పరిపూర్ణమైన విశ్వాసం దేవుని పట్ల, దేవుని వాగ్దానం పట్ల, దేవుని మాటల పట్ల తనకున్న పరిపూర్ణమైన విశ్వాసాన్ని ప్రజల ఎదుట కాలేబు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఆలోచన చేయండి. విశ్వాసం అనేది ఎంతో ప్రాముఖ్యమైనది. కాలేబు పరిపూర్ణమైన విశ్వాసం కలిగిన వాడిగా ఉన్నాడు. ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలో, ప్రజలు భయపడుతున్న సమయంలో కాలేబు వారి ఎదుట తన పరిపూర్ణమైన విశ్వాసాన్ని వ్యక్తపరుస్తూ ఉన్నాడు. మీరెందుకు భయపడుతున్నారు? మీరెందుకు ఏడుస్తున్నారు? మీరెందుకు ప్రశ్నించి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు? కానాను దేశంలో నివసించేవారు ఎంత గొప్పవాళ్ళైతే మనకేమి, వాళ్ళెంత ఉన్నత దేవులైతే మనకేమి, ఆ దేశాన్ని మనకిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. కనుక నేను వాగ్దానం చేసిన దేవుని నమ్ముతున్నాను, తప్పకుండా ఆయన మనల్ని అందులో ప్రవేశపెడతాడని ఎంత గొప్ప విశ్వాసాన్ని కాలేబు వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, అందుకే దేవుని యొక్క వాక్యంలో హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో ఇలా రాయబడి ఉంది. మనందరికీ తెలిసిన వాక్య భాగం ఇది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఒక వ్యక్తి దేవునికి ఇష్టడుగా ఉండాలి అంటే ఆ వ్యక్తిలో ఉండవలసింది విశ్వాసం. విశ్వాసం. ప్రియులారా, క్రైస్తవ జీవితము అంటే విశ్వాసయాత్ర. క్రైస్తవ జీవితము అంటే విశ్వాసయాత్ర. కాబట్టి ఈ యాత్రలో విశ్వాసం లేకపోతే ఈ యాత్ర ముందుకు సాగదు. సరైన విశ్వాసం, దేవుని మీద ఉంచవలసినంత నమ్మకం, దేవునిని నమ్మవలసినట్లుగా నమ్మకపోతే ఈ క్రైస్తవ జీవితం ముందుకు సాగదు. అడుగడుగున ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. సజావుగా ముందుకు సాగదు. విశ్వాసం అనేది మనకు ఎంతో అవసరం. నీవు నేను దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే మనము దేవుని యందు ఉంచవలసినంత విశ్వాసం ఉంచాలి. దేవునిని మనం నమ్మవలసినట్లుగా నమ్మాలి. దావీదు అన్నాడు కదా, దేవా నీ వాక్యమే సత్యము అన్నాడు. అంతే, నువ్వు చెప్పావు గనుక నేను నమ్ముతున్నాను. నువ్వు చెప్పిన మాటలను బట్టి నీ సన్నిధిలో ప్రార్థించుటకు నాకు ధైర్యం కలిగింది. నీ వాక్యమే సత్యము అన్నాడు. కాబట్టి ప్రియులారా, బైబిల్లో ఎంతో మంది భక్తులు తాము నమ్మిన దేవుడు సత్యవంతుడు, అబద్ధమాడని దేవుడని ఎరిగి వారు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడ్డారు. దేవుని మాటను వారు ప్రశ్నించకుండా నమ్మి దేవునికి విధేయత చూపించారు. వారందరూ దేవునికి ఇష్టలుగా జీవించారు. కాబట్టి మన విశ్వాసమును పరీక్షించుకుందాం. ఈ సమయంలో దేవుని పట్ల ఎలాంటి విశ్వాసం అని కలిగి ఉన్నాం. అదిగో 10 మంది వారు కనాను దేశంలో ఉన్న ప్రజల ఎత్తు, ఆకారము, అక్కడ ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులనే చూశారు, కానీ వాగ్దానం చేసిన దేవుని వైపు వారు చూడలేకపోయారు. అందుకే వారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు. అందుకే దేవుడు వారిని మొత్తాడు. తెగులు చేత ఆ చెడ్డ సమాచారం తెచ్చిన 10 మందిని దేవుడు మొత్తేశాడు, వారిని లేకుండా చేశాడు. జాగ్రత్త ప్రియులారా, విశ్వాసం లేకపోవడం అనేది చాలా ప్రమాదం. విశ్వాసం లేకపోవడం అనేది మన జీవితంలో అనేక నష్టాలకు దారితీస్తుంది.
విశ్వాసం లేకపోవటాన్ని బట్టి మనం అనేక సమస్యలు చిక్కుకుపోతా ఉన్నాం. ఏమండి, ప్రజలు మనల్ని అవమానపరిచేటట్టుగా, మన గురించి అవమానకరంగా మాట్లాడుకునేటట్టుగా మన జీవితాలు అయిపోతూ ఉన్నాయి. దానికి కారణం ఏంటంటే విశ్వాసం లేకుండా మనం చేసే కొన్ని పనులు, విశ్వాసం లేకుండా మనం చేసే కొన్ని క్రియలను బట్టి మనం నష్టపోయి, ఇరుక్కుపోయి, ఆపదలో చిక్కుబడిపోతే మరి మన చుట్టూ ఉన్నవారు, మనం చూసిన వారు, ఎందుకు దేవుడు వారిని అట్లా చేశాడు, వారు ప్రార్థనకి వెళ్తారు కదా, విశ్వాసం ఉంచిన వారు కదా, అయ్యో ఏంటి వారు అట్లాగూ అని మన గురించి చాలా తేలిగ్గా మాట్లాడేటట్టుగా మనమే చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే విశ్వాసం లేకుండా ఉండటాన్ని బట్టి, తొందరపాటు నిర్ణయాలు చేసుకుంటాన్ని బట్టి. ప్రియులారా ఆలోచన చేయండి. ఎన్నిసార్లు దేవుని మీద ఉంచవలసినంత విశ్వాసం ఉంచకుండా ఏవో తొందరపాటు నిర్ణయాలు చేసుకొని దేవునికి అవమానం తీసుకొచ్చావు, ప్రజలు ప్రశ్నించడానికి కారణమయ్యావు. ఎన్నిసార్లు దేవుని మీద ఉంచవలసినంత విశ్వాసం ఉంచకుండా దేవుని చిత్తంలో నుంచి తొలగిపోయావు, ప్రజలు ప్రశ్నించడానికి, నీవు నష్టపోవడానికి కారణమయ్యావు, నీ కుటుంబ సభ్యులు నష్టపోవడానికి కారణమయ్యావు. ఈ సమయంలో ఆలోచించాలని ప్రేమతో మనం చేస్తూ ఉన్నాను. కాలేబు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి తనలో ఉన్న విశ్వాసాన్ని భయపడుతూ ఆందోళనలో ఉన్న ప్రజలు ఎదుట వ్యక్తపరుస్తూ ఉన్నాడు. నీవు నీ విశ్వాసాన్ని ఎలా వ్యక్తం చేస్తున్నావు? ఒక సమస్య నీ ముందుకు వచ్చి నిలబడ్డప్పుడు ఏ విధంగా నీ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నావు? ఒక అవసరత నీ ముందుకు వచ్చి నిలబడ్డప్పుడు ఏ విధంగా నీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నావు? ఒక అపాయము, ఒక బాధ, ఒక క్లిష్టమైన పరిస్థితి, ఒక అర్థం కాని పరిస్థితి నీ ముందుకు వచ్చి నిలబడ్డప్పుడు ఏ విధంగా నీ విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నావు? భయపడుతున్నావా? తొందరపడుతున్నావా? తొందరపడి ఏదో చేయాలని నిర్ణయించుకుంటున్నావా? అది నష్టానికే కారణమవుతుంది, కీడుకే కారణమవుతుంది. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, ఎన్నిసార్లు మనం తొందరపాటు నిర్ణయాలు చేసుకొని నష్టపోయాము, అనేకులకు అభ్యంతర కారణమయ్యాము, దేవునికి దుఃఖాన్ని కలిగించాము. ముగిస్తున్నాను, ఆలోచించండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 15వ వచనంలో మధ్య భాగంలో ఒక మాట రాయబడి ఉంది. ఎంతో ప్రాముఖ్యమైన మాట. మీ కొరకై చదువుతాను, జాగ్రత్తగా ఆలకించండి. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మధ్య భాగం నుండి చదువుతున్నాను. ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి, ఏలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమై ఉందుము. ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏ విషయంలో? విశ్వాసం విషయంలో. మనం అందరం ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి, ఒకరికొకరు బుద్ధి చెప్పుకోవాలి. దేని గురించి? ఆరంభంలో ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? ఆరంభంలో దేవుని ఎట్లా నమ్మావు? ఆరంభంలో దేవుని మీద ఎట్లా ఆధారపడ్డావు? ఆరంభంలో దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడే దిక్కు అని ఎలాగూ తల వంచి కొనసాగావు అని మన వైపు మనం చూసుకుంటూ మన తోటి వారిని కూడా దేవుని వాక్యం చేత హెచ్చరించాలి. మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసం అంతవరకు చేపట్టాలి. అలా చేపట్టిన ఎడలనే మనము క్రీస్తులో పాలివారమై ఉంటామని ప్రియులారా మనం హెచ్చరించబడుతూ ఉన్నాం. కాబట్టి మన విశ్వాసము కలవారమై ఉన్నామో లేదో మనల్ని మనమే పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. క్రైస్తవ జీవితంలో సాక్ష్య జీవితము, మాదిరికరమైన జీవితము ఎంతో ముఖ్యమైనది. సాక్ష్య జీవితము, మాదిరికరమైన జీవితము ఘనత కన్నా, గౌరవము కన్నా, కీర్తి ప్రఖ్యాతుల కన్నా గొప్పది, శ్రేష్టమైనది, మేలుకరమైనది. ప్రియులారా, మనము తాపత్రయ పడవలసింది, మనం ప్రాకులాడవలసింది ఘనతల కోసం కాదు, గౌరవం కోసం కాదు,
పరువుల కోసం కాదు, కీర్తి కొరకు కాదు, దేవుని ఎదుట మనుషుల ఎదుట మంచి సాక్ష్యము కలిగి ఉండడానికి, సాక్ష్య జీవితము కలిగి ఉండడానికి, మన సాక్ష్య జీవితం ద్వారా దేవునికి మహిమ, ప్రజలకు మేలు కలిగేటట్లుగా ఉండడానికి మనము తాపత్రయపడాలి, ప్రాకులాడాలి, ప్రయాసపడాలి. అందుకే ఈ సమయంలో కాలేబును దేవుడు మన ముందు ఉంచుతున్నాడు. మంచి మనసుతో, పూర్ణ హృదయంతో కాలేబు దేవుని వెంబడించాడు. ఆందోళనలో, గుండె కరిగిన పరిస్థితిలో ఉన్న ప్రజల ఎదుట తన మాటల చేత వారిని బలపరిచి ధైర్యపరిచేవాడిగా ఉన్నాడు. అలాగే తనలో దేవుని పట్ల ఉన్న పరిపూర్ణమైన విశ్వాసమును కలవరముతో నిండిన ప్రజల ఎదుట వ్యక్తపరుస్తూ ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు వింటున్న నా ప్రియులారా, నిన్ను నీవు, నన్ను నేను పరీక్షించుకుందాము. మన జీవితం ఎలాగుంది? పాపదాస్యం నుండి విడిపించబడ్డాము, దేవుని మహాకృప చేత రక్షించబడ్డాము. సంవత్సరాలు గడుస్తున్నాయి, ఎంతో కాలం గడిచిపోయింది. దేవుని యొద్ద మనకున్న సాక్ష్యం ఏంటి? పరిశీలన చేసుకుందాం. ప్రియులారా, నేను దూరంగా ఉండి ఈ మాటలు మీకు అందిస్తూ ఉన్నాను. మరి మీరు ఫోన్లో ఈ మాటలు వింటున్నారు. ఏముందలే అని తేలిగ్గా తీసుకోవద్దు. దీని గురించి మీరు తేలిగ్గా ఆలోచించొద్దు. కొంత విని పక్కన పెట్టొద్దు, కొంత విని ఇంకా ఆపేయొద్దు. దయచేసి ప్రతి విషయాన్ని జాగ్రత్తగా వినండి. క్షుణ్ణంగా మన జీవితాలను పరీక్షించుకుందాం. మీరు పరీక్షించుకోండి. మీ మాటలు మీ ముందు పెట్టుకొని, కాలేబును మీ ముందు పెట్టుకొని, నీ సాక్ష్య జీవితం ఏమయ్యిందో, నీ విశ్వాసం ఏమయ్యిందో, నీ మాటలు ఎలాగున్నాయో పరిశీలన చేసుకొని ప్రభుకు అప్పగించుకుందాం. ఇక నుంచి అయినా దేవుని సంతోషపెట్టేవారిగా, ఇక నుంచి అయినా ప్రభువా నేను నీ వాడను, ప్రభువా నేను నీ దానను, ఇక మిగిలిన జీవితము నీ కొరకే, మిగిలిన జీవితం నిన్ను సంతోషపెట్టుటకే నేను జీవిస్తాను ప్రభువా అని తీర్మానం చేసుకోండి. తప్పకుండా మీరు ఈ వాక్యం ముగించిన తర్వాత, ఈ వాక్యం వినడం ముగించబడిన తర్వాత తప్పకుండా మీరు ప్రార్థన చేయండి. మీరు అలా చేస్తారని నమ్ముచున్నాను. అలాంటి కృప నడిపింపు ప్రభు మీకందరికీ దయచేయుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి అయిన దేవా, మీ కనికరమును బట్టి, మీ కృపను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. మరొకసారి మీ వాక్యపు వెలుగులో మేమేమై ఉన్నామో, ఎలా ఉన్నామో పరిశీలన చేసుకుంటానికి మాకు ఇచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ కడవరి దినాల్లో, ఈ దుర్దినాల్లో, ఈ ఆఖరి దినాల్లో ప్రభువా మీరు వచ్చి మీ సంఘాన్ని తీసుకుని వెళ్ళుటకై అతి త్వరలో మీరు రానయ్యున్న ఈ దినాల్లో మేమందరము ప్రభువా మీ వాక్యము చేత మేము సరిచేయబడి, దిద్దబడి, మా బలహీనతలన్నీ సరిచేసుకుని నీ ఎదుట నిర్దోషులుగా, నిష్కలంకులుగా, నిందారహితులుగా బ్రతకడానికి మీ ఆగమనం కొరకై ఎదురు చూస్తూ సంపూర్ణ సిద్ధపాటు కలిగి ఉండడానికి సహాయం చేయమని, ఈ వాక్యమును మా అందరిలో స్థిరపరచుమని, ఇంతవరకు మీరు చేసిన సహాయమునకై కృతజ్ఞతలు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును బట్టి మిక్కిలి వినయముగా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.